ఆ బాలుడు చదివేది 9వ తరగతి. ఆ చిన్న వయసులో ఏముంటాయి కష్టాలు? ఆడుకోవడం, పాడుకోవడం, అల్లరి చేయటం, చదువుకోవడం, అంతకుమించి ఏముండవు, వేరేవి ఏమీ ఉండవు. అలాంటిది ఆ అబ్బాయి చనిపోయాడు. కాదు, మాకు అనుమానం ఉంది అని అబ్బాయి తరపు వారు, ఆత్మహత్య అని స్కూల్ వాళ్ళు. మరి ఆ రెండిట్లో నిజమేంటి? పోలీసులు అయితే రంగులో దిగారు. నిజాలు నిగ్గు తెలుస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది. హాస్టల్లో ఉండే రాజశేఖర్ గురువారం ఉదయం యథావిధిగా స్కూల్కు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో క్లాసు నుండి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ రూమ్కు వెళ్లి చూడగా తాడుతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వగా వారు రాజశేఖర్ను కిందికి దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెంది ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుమారుడు మృతి సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ తండ్రి సాంబయ్య వ్యవసాయం చేస్తుంటాడు. ఆయనకి 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు గుంటూరులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడైన రాజశేఖర్ మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.